సిగ్గు ఎగ్గు లేని వాడు హిందువులు వేరు వాళ్ళ సంగతి చూడాలన్నట్టు మాట్లాడిన తర్వాతే ఈ ఉగ్రదాడి మొదలైంది. అంటే 24 గంటలు భారతదేశాన్ని ఎంత బాధాకరంగా ఇబ్బంది పట్టాలో అన్న టార్గెట్ లో ఉన్నారు. మనము ఉగ్రవాద శిబిరాలు కొట్టారు, మరి వాళ్ళు ఎక్కడ కొట్టాలండి? ఏదో ఒక రిటాలియేట్ చేయాలి. దేని మీద చేయాలి? సామాన్య పౌరుల మీద అటాక్ చేయాలి, లేదా మిలిటరీ మీద అటాక్ చేయాలి. ఈ రెండిటి మీద అటాక్ చేస్తే ప్రపంచంలో ఇంకా దోషిగా నిలబడతారు. మనకి వాళ్ళ మీద చాలా తీవ్రంగా విరుచుకుపడే అవకాశం దొరుకుతుంది. మనం జాగ్రత్తగా ఉచ్చులోకి లాగుతున్నాము, వాళ్ళు ఆ ఉచ్చులో పడుతున్నారు. ఇవాళ ట్రైలర్ చూడండి, 2 రోజుల తర్వాత మనము వాళ్ళు అటెంప్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్, ముఖ్యంగా S-400 అండ్ ఆకాశ్ సిస్టమ్స్ తో వాళ్ళ ప్రతి కౌంటర్ ని 1-2 మిజైల్స్ వచ్చి పడి ఉండొచ్చు, కానీ 90% నిర్వీర్యం అయిపోయాయి, తుక్కుగా అయిపోయాయి. తర్వాత ఏం చేశాము? మన డ్రోన్స్ తో, ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రోన్స్ ఎంత గొప్ప భూమిక నిర్వర్తిస్తాయంటే విలువైన ప్రాణం పోకుండా పైలట్లది, అవి మాత్రమే వెళ్ళి రాడార్స్ కి దొరకవు, చిన్న పక్షుల్లాగా లోపలికి వెళ్ళిపోయి అవలీలగా ఎక్కడెక్కడైతే టార్గెట్స్ మనం, అంటే మనకి దగ్గరగా ఉన్న సిటీ లాహోర్, సో లాహోర్ మీద విరుచుకుపడాయి, లాహోర్ ని రేపు ఆక్రమించాలని అనుకుంటే ముందు ఎయిర్ డిఫెన్స్ ని నాశనం చేయాలి. ఎగ్జాక్ట్ గా అదే పని చేశాము. అట్లా మనము జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి మనకున్న శక్తి సామర్థ్యాలని కొద్దిగా చూపిస్తున్నాం. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు తప్పు చేసే దిశగా మనము వాళ్ళని నెడుతున్నాము. ఏంటండి తప్పు? మన మిలిటరీ టార్గెట్స్ మీద, మన సివిలియన్ టార్గెట్స్, సామాన్య ప్రజల పైన వాళ్ళు కనుక మళ్ళా చేస్తే వాళ్ళ అంతం చూసే విధంగా మనం ప్రణాళిక రచిస్తున్నాము. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మన ఉచ్చులోకి దిగుతారు. వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళని ఎన్ని రకాలుగా మనం చేయొచ్చో అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా అదే విధంగా చేస్తాము. ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపించలేరు. ఆ దిశగా ప్రణాళిక జరుగుతుంది. ఆ దిశగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆ ప్రణాళికని తన యుద్ధ తంత్రం ద్వారా ఈ 3 త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి అద్భుతమైనటువంటి బాహుబలి సినిమా చూపిస్తున్నారు. ఇంకా చాలా ఉంది, మనం చూస్తాం. సరే, ఇవన్నీ ఇంకా ట్రైలర్ లాగానే కనిపిస్తా ఉన్నాయి. అసలు ఇంకా మొదలవ్వనే లేదు. ఎక్కడ ఇంకా అలాంటి సూచనలు కూడా కనబడట్లేదు. ఇప్పుడప్పుడే అసలైనటువంటి యుద్ధాన్ని భారత్ మొదలెడుతుంది అనేటువంటి అంశాలు కూడా నాకైతే ఇక్కడ కనబడట్లేదు. ఇవన్నీ జస్ట్ ఏదో అంటే వాళ్ళు అనాలోచితంగానో దిక్కు లేకుండానో మన మిలిటరీ టార్గెట్స్ పైన చెయ్యి వేయటానికి సాహసించిన, అన్యాయంగా అమాయకమైన పౌరుల్ని చంపడానికి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది అనుకుందాం. సో మనము ఆయుధాలతో, అంటే నువ్వు మిలిటరీ మీద కొట్టు, నీ మిలిటరీ మీద నేను కొడతాను, లేదు నేను నీ ఉగ్రవాద శిబిరాల మీద కొడతాను, నువ్వు ఇక్కడ మరి దేని మీద కొడతావు? అంతర్జాతీయ రూల్ ప్రకారము మన ఉగ్రవాద శిబిరాలని మనం రక్షించుకోవడానికి కొట్టచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకేముంది కొట్టడానికి? కొడితే మిలిటరీని కొట్టాలి, అయిపోతారు వాళ్ళు. మిలిటరీని కొడితే మన శక్తిని తట్టుకోలేరు. సామాన్య పౌరుల్ని కొట్టాలి. మొదలు అక్కడే అయింది కదా, పెహల్గామ్ లో. ఎవరు వాళ్ళు? ఏమన్నా ఆర్మీ, మన సిఆర్పిఎఫ్ భద్రతా దళాలను అటాక్ చేశారా? అది అటాక్ చేశారంటే ఒక యుద్ధ తంత్రం. అరే నీ దగ్గర ఆయుధం ఉంది, నా దగ్గర ఆయుధం ఉంది. అమాయకమైన పౌరుల్ని చంపబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. నువ్వు ఇంకా అమాయకమైన పౌరుల్ని చంపుతావా? అంటే పాకిస్తాన్కి అష్టదిగ్బంధనం అయిపోయింది. వాళ్ళు ఏం చెయ్యాలో చేతగాక కంటి తుడుపు అనమాట, కేవలము కంటి తుడుపు. మన దగ్గర ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, మీరు గాడిదలు కాస్తున్నారా, దేశాన్ని రక్షించలేరా అని వాళ్ళ పౌరులు వాళ్ళ మీద తిరగబడి కొట్టి చంపుతారని భయంతో మన మీద ఒక తూతూ మంత్రంగా కంటి తుడుపుగా కొన్ని అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు అన్ని రకాలుగా తప్పులు చేస్తున్నారు. అంటే ఎలాగైతే కృష్ణ పరమాత్మ టాపిక్ వచ్చిందో, శిశుపాలుడికి తల్లి అయినటువంటి మేనత్త సాత్వతికి మాట ఇచ్చి నీ కొడుకు 99-100 తప్పులు చేసేదాకా క్షమిస్తానన్నాడు. ఇక్కడ కూడా 100 తప్పులు కాదు, చాలా తప్పులు చేశారు. శిశుపాలుడు కన్నా 1000 రెట్లు తప్పులు చేశారు. చివరికి వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకొని నాశనం అవుతారు. సార్ విష్ణువర్ధన్ గారు, అయితే ఇక్కడ ఒక మాట సార్, కల్నల్ సోఫియా ఖురేషి, మోడీ గారు ఏరి కోరి మరి ఆవిడని ఉండాలి ముందు అనేటువంటిది, ఆవిడ ముందు పెట్టారనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే నేను దీన్ని ఈ విమెన్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇందాక కాళిదాస్ సార్ చెప్పినటువంటి మాటకి ఒకసారి సింక్రనైజ్ చేస్తాను సార్. ఇక్కడ నవ్వుతున్నారు సార్ ఆల్రెడీ. నేను ఎక్కడ సింక్రనైజ్ చేస్తాను అని అంటే, ఇందాక సార్ మాట్లాడుతూ అన్నారు భారత్తో మ్యాచ్ జరిగితే హిందువుల చేతిలో ఓడిపోయావా అనేటువంటి యాంగిల్లో ఏదైతే ఆ దేశంలో జరుగుద్దో, ఒక ముస్లిం కమాండర్ని ముందు పెట్టి, కల్నల్ని ముందు పెట్టి, అది కూడా ఒక విమెన్ ఆఫీసర్, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో విమెన్ అంటేనే చాలా చీప్గా తీసేస్తారు, పక్కన పెట్టేస్తారు.
కాబట్టి ఆట బొమ్మ వాళ్ళకి ఆడదంటే ఆట బొమ్మ నీతులు. అంతే అంతే. సో అలాంటిది మా దేశంలో చూడండి, మేము ఒక శక్తిగా తయారు చేసాం. ఒక శక్తిని మీ కళ్ళకి ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది మా దేశంలో మేము నెత్తిన పెట్టుకొని పూజించేటువంటి